నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అయోధ్యలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా రామ మందిరంలో నీరు నిలిచిపోయిందంటూ ముఖ్యంగా జాతీయ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. నేను అయోధ్యలోనే ఉన్నాను. మొదటి అంతస్తు నుంచి వాన నీరు వస్తుండడం కనిపించింది. ఇది ముందు ఊహించినదే. ఎందుకంటే ప్రస్తుతం గురుమఠ్ పైకప్పు వంటిది ఏమీ లేకుండా పూర్తిగా తెరవబడి బహిరంగంగా ఉంది. రెండవ అంతస్తు శిఖర నిర్మాణాలు పూర్తయితే ఇది మూసివేయబడుతుంది. మొదటి అంతస్తులో పనులు జరుగుతున్నందున కాలువ మార్గంలో నీరు నిలిచి ఉండడాన్ని నేను గమనించాను. ఈ పనులు పూర్తవగానే కాలువ మార్గాన్ని మూసివేస్తారు. ఇక గర్భాలయంలో డ్రైనేజీ లేదు. ఎందుకంటే మండపాలన్నిటిలోనూ నీరు నిల్వ కాకుండా తగినంత వాలు కలిగి ఉన్నాయి. గర్భాలయంలోకి నీరు కనిపిస్తే మానవ శ్రమతో తొలగిస్తారు. అదిగాక భక్తులెవరూ విగ్రహానికి అభిషేకాలు చేయకూడదు. ఇక్కడ డిజైన్ లేదా నిర్మాణానికి సంబంధించిన సమస్య ఏమీ లేదు. బాహాటంగా తెరిచి ఉన్న ఆ మండపంలోకి వాన నీరు వచ్చే అవకాశం ఉండగా దీనిపై గతంలోనే చర్చ జరిగింది. అయితే నగర వాస్తు ప్రమాణాల మేరకు వాటిని తెరిచి ఉంచాలనే నిర్ణయం జరిగింది అని తన ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక నాటికి మొదటి అంతస్తు మాత్రమే పూర్తయి సిద్ధంగా ఉంది. రెండవ మరియు మూడవ అంతస్తుల నిర్మాణంలో ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా కొన్ని జాతీయ ఛానళ్లు పనిగట్టుకొని విష ప్రచారం ఎందుకు చేస్తున్నాయి అనేది అర్థం కాని విషయం. రామాలయ నిర్మాణం అయోధ్యలో జరగడం ఇంకా మింగుడు పడకుండా ఎప్పటికైనా లక్ష్య సాధించుకోవాలి అని చూసే రాజకీయ నాయకులు, కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఉన్నంత కాలం ఇలాంటి విష ప్రచారాలు బయటికి వస్తూనే ఉంటాయి. వాటికి ఖచ్చితంగా కూడా సరైన సమాధానం చెప్పే ధీటైన వ్యక్తులు కూడా ఉంటూనే ఉంటారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. చాలామంది మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోస్ అంతా షేర్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మన ఛానల్కి బలాన్ని ఇస్తుంది. అండ్ దీంతోపాటు సపోర్ట్ కూడా చేయండి. మన ఛానల్కి సంబంధించి ప్రతిరోజు చెప్పేదే అయినా కొత్త వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఆర్థికంగా మన ఛానల్కి కొంచెం చేయూత అయితే అవసరం. అది నా ఒక్కదాని వల్ల కాదు. ఇంకా మన ఛానల్ బ్రేక్ ఈవెన్ దాకా చేరుకోలేదు. కాబట్టి బ్రేక్ ఈవెన్ దాకా చేరుకునే వరకు మీ అందరూ కూడా మీకు తోచిన ఆర్థిక సహాయం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. చేయడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. మీ వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.